హాయ్ అండి, కామేశ్వరి కిచెన్కి స్వాగతం. మొన్న మేము తిరుమల వెళ్ళినప్పుడు కొండపైన అక్కడ ఒక గెస్ట్ హౌస్ పక్కని హోటల్ రాధే తిరుమల అని ఉంది. అందులో ఇడ్లీ తిన్నాము. అసలు ఆ ఇడ్లీ తిన్న తర్వాత ఇడ్లీ తినాలనే ఇంట్రెస్ట్ బాగా వచ్చింది. అసలు ఈ మధ్యకాలంలో మనం బయటికి వెళ్తే కూడా ఇడ్లీ ఆర్డర్ ఇవ్వడానికి కూడా అయితే చట్నీ బాగోదు, లేకపోతే ఇడ్లీ బాగోదు, ఇడ్లీ దలసరిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటుంది. చాలామంది ఇడ్లీ అంటే డెడ్లీ అంటూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా మనం ఇడ్లీ చేసుకుంటే అసలు తినని వాళ్ళు కూడా తింటారనమాట, ఎన్ని ఇడ్లీలు అయినా కూడా. అలాగా ఆ హోటల్లో నేను చూసిన తర్వాత వెంటనే ఆ చెఫ్ని పిలిచి అడిగాను, మీరు కొలతలు ఎలా వేశారు ఇడ్లీకి, ఇంత బాగా వచ్చింది, ఇంత మృదువుగా తెల్లగా అని చెప్పి అడిగితే వెంటనే అతను మనకి కొలతలు చెప్పాడు. మామూలుగా మనం కొలతకి మినపప్పుకి ఏం చేస్తాము, డబల్ రవ్వ వేస్తాము, లేకపోతే 2 రవ్వ వేసి, కొంతమంది ఈ మధ్యకాలంలో ఈ ఇడ్లీ బియ్యం కూడా మొరెల్లాగా రుబ్బి కొద్దిగా అవి కలుపుతున్నారు. అలా కాకుండా 300 గ్రాములు మినపప్పుకి 1 కేజీ బియ్యం అంతే కొలత. ఆ కేజీ డబల్ అయిందా, త్రిబుల్ అయిందా, తక్కువైందా, ఎక్కువైందా అని ఏమీ లేదు. 300 గ్రాములు ఎలక్ట్రికల్ కుక్కర్ తోటి, కప్ తోటి, ఇదిగో నేను కొలుస్తున్నాను చూడండి. దీన్ని 300 గ్రాములు, దీనికి కేజీ బియ్యం, ఈ ఇడ్లీ బియ్యం, చెన్నై బియ్యం, ఇవి బియ్యం, 300 గ్రాములు మినప్పప్పు, చాయ్ మినప్పప్పు. మీరు పొట్టు మినప్పప్పు అయినా పోసుకోవచ్చు, పొట్టు తీసుకొనే ఓపుకుంటే కనుక. నేను చాయ్ మినప్పప్పు పోసాను. ఇవి 6 అవర్స్ నానబెట్టాలి. అయితే ఇవి శుభ్రంగా ఇదిగో కడిగామండి. దీన్ని 6 అవర్స్ నానబెట్టి రుబ్బిన తర్వాత బాగా మెత్తగా కాటుకలా రుబ్బుదాము. రుబ్బిన తర్వాత ఇడ్లీ వేసి ఎలా ఉందో మనం చూద్దాం రండి. ఇదిగో ఇలాగ మనం పిండిని విడివిడిగా రుబ్బేసుకున్నాం. బియ్యానికి బియ్యం, ఇడ్లీ పప్పుకి ఇడ్లీ పప్పు పిండి రుబ్బుకుని 2 కలుపుకున్న తర్వాత ఒక రాత్రి అంతా వీటిని పులియబెట్టేసి వదిలేయాలి. పొద్దున్నకి చక్కగా మంచి స్మూత్గా ఈ బ్యాటర్ అంతా తయారైపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇదిగో ఇడ్లీ వేసాము, చక్కగా స్మూత్గా స్పాంజీ లాగా వచ్చింది. అంటే యాక్చువల్గా అయితే ఇది తమిళనాడు వాళ్ళు ఈ పద్ధతిని పాటిస్తారు. కర్ణాటక సైడు, మైసూర్ సైడు మల్లిగా ఇడ్లీలనే మనకి దొరుకుతాయి. అంటే ఎక్కువ తెలుపు రావడం కోసం ఆముదం గింజలు వేస్తారు వీళ్ళు. అది స్పష్టంగా తెలుసు మనందరికీ కూడాను. మన సైడ్ ఏంటంటే ఈ రవ్వనే నానబెట్టుకుని వేస్తాం. అవి కూడా చాలా మెత్తటి స్పాంజ్ ఇడ్లీలు మనందరం కూడా వేసుకుంటూ ఉంటాం. ఇదొక సరదా. ఈ ఇడ్లీలు కూడా చాలా బాగున్నాయి, అందుకని మీకు చెప్పడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా చేసేసి మీ కామెంట్స్ అన్నీ మా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.